వేసవికాలం వచ్చిందంటే మామిడికాయలు పచ్చడి తినాల్సిందే. అందులో మా ఊర్లో దొరికే మామిడికాయలతో పచ్చడి చేసుకుంటే మామూలుగా ఉండదు కదా! సో, మేమైతే ఊరగాయ చేసేసినాము. ఇంకా ఊరగాయ చేసేసి మా అత్త అయితే ఊరెళ్ళిపోయింది. నేనింకా ఎండబెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. సో, మేడ మీద అయితే ఎండబెట్టేస్తున్నాను. ఈ మేడ మీద ఎండిపోయి కొంచెం కిందకి దిగానా, ఆ కాకులైతే తినేసినాయి. ఆల్రెడీ 3 ముక్కలు తరిగిపోయాయి. ఎక్కడ తరిగిపోయాయని చూస్తుంటే కాకులు పట్టుకెళ్ళిపోయి నేనొచ్చి కొడుతుంటే మాత్రం ఊరుకోవట్లే. అటువైపు వేసవికాలం వచ్చింది కదా! ఈ వేసవి సెలవులకి మా పిల్లలైతే ఆడుకొని ఇటు అటు తిరిగి మామిడికాయ ఊట ముక్కలన్నీ తినేస్తున్నారు. ఈ ఊట ఎప్పటికి ఎండుతాది? ఇంకా సరే ఎండలో కూర్చుంటాను. మరెందుకు ఈరోజు ఎండలోనే నా పనంతా అయిపోయినట్టే. ఒకసారి అన్ని పనులు చేసేస్తానని చెప్పి పిండొడియాలు, ధూప్ స్టిక్సు, సగ్గుబియ్యం వడియాలు అన్నీ కలిపి ఎండబెట్టేసి ఇంకా ఆ ఎండలోనే కూర్చుండిపోయాను. నేను మాడిపోయినా పర్లేదు గానీ మామిడికాయలైతే మాత్రం పోకూడదు. సో, మామిడి ముక్కలు కొంచెం తరిగినా నా పని అయిపోద్ది మా అత్త చేతిలో. లెక్క పెట్టేసి మరీ ఎళ్తున్నట్టు చెప్పింది. మామిడికాయ ముక్కలు జాగ్రత్తగా చూసుకో ఇంకా వచ్చేసరికి అని చెప్పి నేనైతే మామిడికాయ ముక్కలు కాసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది నా పని ఫసక్. ఈ పిల్లలు ఆడుకొని ముక్కలైతే తరిగిపోయాయి. ఈ గుంటలు ఉంటుంటేనా ఈ గుంటలు కాదు గానీ నా మొక్కలన్నీ పాడు చేసేసినారు. నా ధూప్ స్టిక్స్ చూసారా ఎంత బాగున్నాయో. హైదరాబాద్లో చేసిన సో ఇక్కడ కూడా చేసుకున్నాను. పిండోడలు అయితే నాకు చాలా ఇష్టం. పెరుగన్నంతో చాలా బాగుంటాయి. అందుకే పిండోడలు కూడా ఎండబెట్టేసినాను. చాలరా బాబు ఎండ చాలా 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 వేడిగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళిపోదామని చెప్తుంటే ఈ దిక్కుమల కాకులు ఉంటేనే నన్ను తినేస్తాను ఇరా బాబు అనుకుంటే ఈ పిల్లలు ఇటు అటు తిరిగి నా మామిడి మొక్కలు అన్నీ తరగదీశారా బాబు. అన్ని మొక్కలు తరగదీశారు. ఏట తిట్టుకుందామంటే ఉంటే చిన్నపిల్లలు అందరూ మన పిల్లలేని ఒరే కొట్టినా ఊరుకోరు. నాకు బాల్తో కొట్టి మరీ తినేస్తున్నారా బాబోయ్. ఈ మామిడికాయ పచ్చడి నేను తిన్నట్టే.